కుటుంబంలో సర్వమంగళములు చేకూరటానికి, కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవటానికి ఉపయోగపడే మంగళగౌరి మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. స్త్రీని ఒక శక్తి స్వరూపంగా భావించే సమాజంలో స్త్రీ దేవతలలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దేవీ స్వరూపము గౌరీ స్వరూపం. కుటుంబంలో మహిళలకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి, ఉద్యోగపరంగా కానీ దాంపత్య జీవితం పరంగా కానీ మహిళలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగటానికి గౌరీ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అందుకే ఓం శ్రీ గౌరీదేవ్యై నమః ఈ మంత్రాన్ని అనునిత్యము పఠించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కుటుంబంలో సమస్త శుభాలు చేకూరతాయి. ఈ గౌరీ మంత్రం వెనుక ఉన్నటువంటి పురాణ కథను మనం పరిశీలిస్తే హిమవంతుడు, మేనాదేవి ఈ దంపతులకి సతీదేవి పార్వతీదేవి అవతార స్వరూపంగా జన్మిస్తుంది. దక్షయజ్ఞంలో శరీరాన్ని త్యాగం చేసిన సతీదేవి పార్వతీదేవిగా జన్మించిన తర్వాత పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని కఠోర తపస్సు ఆచరిస్తుంది. 1000 సంవత్సరాల పాటు పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరించి తపస్సు చేస్తుంది. 100 సంవత్సరాల పాటు పచ్చి కూరగాయల ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేస్తుంది. 3000 సంవత్సరాల పాటు రాలిన ఎండుటాకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ కఠోర తపస్సును ఆచరిస్తుంది. పార్వతీదేవి చేసిన కఠోర తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకోవటానికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అయితే అనేక వేల సంవత్సరాల పాటు పార్వతీదేవి కఠోర తపస్సు ఆచరించటం వల్ల పార్వతీదేవి శరీరం మొత్తం కూడా కృశించిపోతుంది, శరీరం నల్లగా మారిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు గంగాజలాలతో పార్వతీదేవి శరీరాన్ని పరిశుద్ధం చేస్తాడు. అలా గంగాజలాలతో పరిశుద్ధం చేయటం వల్ల గౌరీదేవి శరీరం మొత్తం కూడా తేజోవంతమై గౌరవర్ణంలోకి, తెలుపు రంగులోకి మారిపోతుంది. అప్పుడు పార్వతీదేవికి గౌరీ అనే పేరు వచ్చిందని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. తెలుపు సత్వగుణానికి సంకేతం కాబట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి గౌరవర్ణంలోకి పార్వతీదేవి వచ్చిన తర్వాత దేవతలందరూ గౌరీ గౌరీ అంటూ పార్వతీదేవిని కీర్తించారు. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఓం అంటే సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షరం, శ్రీ అంటే అది శుభానికి సంకేతం, మంగళములకు సంకేతం. గౌరీదేవి సర్వమంగళములు కలిగింపజేయాలన్న అర్థంలో శ్రీ అంటూ మంత్రంలో మనం జపిస్తున్నాం. గౌరీదేవ్యై నమః అంటే తెలుపు రంగులో సత్వగుణ ప్రధానంగా ప్రకాశించేటటువంటి గౌరీదేవికి నమస్కారం అని అర్థం. అందుకే ఓం శ్రీ గౌరీదేవ్యై నమః ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కుటుంబంలో సర్వమంగళములు చేకూరతాయి. ఈ గౌరీ మంత్రాన్ని అనునిత్యము 108 లేదా 54 లేదా 21 సార్లు జపించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గౌరీ మంత్రాన్ని మంగళవారం పూట కానీ లేదా ప్రతిరోజు సంధ్యా సమయంలో కానీ ఉదయం బ్రహ్మముహూర్తంలో కానీ పఠించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట జీవన గమనంలో కుటుంబంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకోవటానికి, కుటుంబంలో మంగళములు చేకూరటానికి, సామరస్య ధోరణిని సిద్ధింపజేసుకోవటానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంట్లో గౌరీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని కనీసం 21 సార్లు పఠించినట్లయితే కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది, మంగళములు శుభాలు చేకూరతాయి. అయితే ఈ గౌరీ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం వివాహమైనటువంటి మహిళలు మాత్రమే గౌరీ మంత్రాన్ని జపించాలనే అపోహ ఉంది. అయితే ఇది వాస్తవం కాదు. వివాహం కాని కన్యలు, వివాహమైన మహిళలు, స్త్రీ పురుష భేదము లేకుండా ఎవరైనా సరే కుటుంబంలో సర్వమంగళములు చేకూరటానికి గౌరీదేవి మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇలా గౌరీ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా ఆధునిక కాలంలో సర్వమంగళములు కుటుంబంలో సిద్ధింపజేసుకోవటానికి, కుటుంబంలో సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.